హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా మొక్కజొన్న వడలను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొక్కజొన్న వడలు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మొక్కజొన్న వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 4 మొక్కజొన్న పొత్తులు తీసుకొని వీటిని ఇలా గింజలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ గింజలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకుండా నేను చూపించిన విధంగా ఇలా పట్టుకుంటే వడలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి 6 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా విరుచుకొని వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఈ పప్పును కూడా వాటర్ వేసుకోకుండా వేసుకోవాలి. పచ్చిశనగపప్పును కూడా మరి మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని ఈ మొక్కజొన్న పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చూపించిన విధంగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకున్నాక మనకి వడ అనేది బాగా వస్తున్నదో లేదో అని ఇలా టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇలా చేస్తుంటే విడిపోతుంది కాబట్టి నేను ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మళ్ళీ ఇలా వడ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. వడ అనేది కూడా బాగా వచ్చింది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కవర్ తీసుకొని ఈ కవర్ను ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ వడపిండిని ఇలా బాల్లా చేసుకొని ఈ కవర్ పైన వడ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ వడలను ఈ ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం వడలన్నీ కూడా నేను చూపించిన విధంగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక
వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత రెండో వైపు తిరగేసుకుని వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వడలు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకుని, ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన పిండిని కూడా మళ్ళీ వేసుకోవాలి. ఇలా వడలు మొత్తం మళ్ళీ వేసుకున్నాక వీటిని కూడా బాగా వేయించుకుని తిరగేసుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మొక్కజొన్న వడలు రెడీ. ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.